హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఐరాస్ ఛానల్. ఈరోజు నేను కూరగాయలు చేయబోతున్నానండి. ఇఫ్తార్ కోసము మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇవంటే. ఇవి ఎలా చేయాలంటే ఇవి 1/2 కిలో శనగబెడలండి. ఇవి ఒక 2 గంటలు అయిందండి నానబెట్టి. 2 గంటల తర్వాత కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి ఇలాను. ఇన్ని నీళ్ళు వేసుకోవాలండి ఈ విధంగా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి. దాని తర్వాత ఒక 1/4 కిలో గోధుమ పిండి అండి ఇది. ఈ 1/4 కిలో మైదా, రెండు బాగా మిక్స్ చేసి ఇలాగా ఈ విధంగా పిండి కలపాలండి. కనీసం 2 గంటలన్నా నానాలండి ఇది. అప్పుడు భక్షాలు బాగా వస్తాయండి. భక్షాలు, హోలిగలు 2 పిలుస్తాయండి దీనికి. ఈ విధంగా మెత్తగా దాన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉడకాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే దీని మీద 1/2 కిలో బెల్లం వేసుకోవాలండి. కిలో బెల్లము, కొంచెము ఇలాచీ పౌడర్ అండి. వేసుకొని కొంచెం చల్లగా కావాలండి. దాని తర్వాత మిక్సీకి పట్టాలి. ఇదంతా చూడండి ఇలా చల్లగా అయిపోయిందండి. బాగా ఇలా ఉంటుంది చల్లగా అయిన తర్వాత. కొందరు ఏం చేస్తారంటే అండి ఇంకా దీన్నే రుబ్బేసి హోల్గా చేసేస్తారు. మేము అలా చేయండి. నేను దీన్ని మిక్సీకి వేసి నెయ్యి వేసి మళ్ళీ పూర్ణంలాగా చేసి దాంతో చేస్తానండి. అవి కొంచెం స్టాక్ ఎక్కువ రోజులు ఉంటాయి. ఇవైతే ఎక్కువ రోజులు ఉండవండి. ఇవి ఇలా చేస్తే దీని ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను నేను రుబ్బేసిన తర్వాత. ఈ విధంగా తయారవుతుందండి పూర్ణము. ఈ విధంగా ఉంటుందండి పూర్ణము మిక్సీలో వేసిన తర్వాత. ఇప్పుడు మనం శనగవాళ్ళు ఉడకబెట్టున్నాం కదండి, దాంట్లోనే ఆ కుక్కర్లోనే నెయ్యి వేసి
కాజు, ఇవన్నీ కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఈ పూర్ణం దీంట్లో వేయాలండి. పూర్ణం చల్లగా అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో మనము పిండి తీసుకోవాలి కొంచెం. ఇది ప్లాస్టిక్ కవర్ అండి, దీనికి కొంచెం నెయ్యి రాయాలండి ఇలాగా. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రుద్దుకోవాలండి. కొంచెం పిండి ఎక్కువైతే ఇలా తీసేయండి. దీని మీద కొంచెం నెయ్యి వేయండి. ఇలా మీడియం సైజులో చేసుకోండి అన్నీ. ఇలా ఒత్తుకున్న తర్వాత కొంచెం పెనం మీద నెయ్యి వేయండి. ఇలా కావాలండి బాగా. చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్గా. ఒకసారి చేసి చూడండి మీరు ఈ టైప్లో. ఇది సెకండ్ వన్ అండి. ఇది అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇది ప్యూర్ ఘీ అండి, ఇది మా ఇంట్లో తయారు చేసింది. ప్యూర్ ఘీతో చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరంతా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే దీంట్లో హెచ్చు తగ్గులు ఉంటే నాకు చెప్పండి కామెంట్లో ప్లీజ్. ఇలా ఉంటాయండి, చూడండి ఒకసారి ఎంత బాగా వస్తున్నాయో. దీని మీద నెయ్యి వేసుకొని
తినాలండి. చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్గా. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసి మన కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయో. ఉంటానండి మరి. బాయ్. థ్యాంక్ యూ.